సిన్సియర్ అధికారులుగా పేరు పొందినటువంటి ధనంజయ రెడ్డి గారి కానీ కృష్ణమోహన్ రెడ్డి గారిని కానీ నిర్దాక్షిణంగా 3 రోజులు ఎంక్వైరీ చేశారు. వాళ్ళ విషయాలన్నీ కూడా ఏవేవో వాళ్ళకి తెలుసు, అన్ని విషయాలు కూడా వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకున్నారు. వాళ్ళ విషయాలు ఓపెన్గా అన్నీ కూడా చెప్పగలిగారు. తిరిగి వాళ్ళని ఏదో ఒక రకంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టాలి, తద్వారా అందరినీ కూడా భయాందోళనకు గురి చేయాలి అన్నటువంటి ఒక ఆలోచన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలన్నటువంటి ఉద్దేశం లోపల ఇంటర్నల్గా పెట్టుకొని వాళ్ళని అరెస్టుకు చేయాలన్నటువంటి భావించడం, ఎటువంటి ఆధారాలు లేకపోయినా ఆధారాలు ఉన్నాయని బకాయిస్తున్నారు, ఆధారాలు చూపించని చెప్పి కోర్టు కూడా ప్రశ్నించింది. ఏ ఆధారాలు లేకపోయినా కేవలం భయభ్రాంతులకు గురి చేయాలన్నటువంటి ఒక ఉద్దేశం. ఈరోజు గత సంవత్సరం నుంచి చూస్తున్నాం, మాట్లాడితే లిక్కర్ స్కామ్ అంటారు. ఏంటి లిక్కర్ స్కామ్? మేనిఫెస్టోలో చెప్పిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజలు మద్యానికి బానిసలు కాకుండా ఆ కుటుంబాలు బాగుండాలన్న ఉద్దేశం పెట్టుకొని కొద్దిగా ప్రైసెస్ పెంచితే ఆర్థిక పరంగా దాన్ని కొనుగోలు చేయకుండా కుటుంబానికి పోషించుకునే విధంగా ఆ డబ్బుని వాళ్ళు సేవ్ చేసుకొని వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి, ఆ వ్యసనాలకు గురి కాకుండా ఉంటారు అన్నటువంటి ఆలోచన చేస్తే ఒక సీనియర్ నేత, దేశంలోనే నేను సీనియర్ నేతను, అత్యంత సీనియర్ ముఖ్యమంత్రిని, దేశంలో నాకన్నా సీనియర్ లీడర్ని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందరన మందుపాటు చేతిలో పెట్టుకొని తమ్ముళ్ళు మీకు మంచి మందుని ఇస్తాను అన్నటువంటి మాట చెప్పడం ఆశ్చర్యాన్ని కలుగజేసింది. ప్రజల యొక్క వీక్నెస్ని క్యాచ్ చేసుకోవాలనుకున్నాడో లేకపోతే సంసారాలు పాడు చేయాలనుకున్నాడో ప్రజలపైన కక్ష కట్టాడో తెలియదు. కానీ గతంలో ఏ రాజకీయ నాయకుడైనా కూడా మీకు మంచి విద్యనిస్తాం లేదా మీకు మంచి ఆరోగ్యాన్ని అందజేస్తాం అన్నటువంటి విషయాలు చెప్పినటువంటి మనం చూసాం. కానీ బహిరంగ సభలలో నిస్సిగ్గుగా మహిళలు ఉంటారు, అందరూ ఉంటారన్న ఆలోచన చేయకుండా మందు చేత ఇలా పట్టుకొని మీకు మందు అందజేస్తాను అని చేతులు ఊపి చెప్పినటువంటి పరిస్థితి చూసి నిజంగా ఆశ్చర్యం వేసింది. తర్వాత ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన తర్వాత మంచి ఆలోచనలు తనకు వస్తాయి అనుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కన్జంప్షన్ తగ్గించి రాష్ట్ర ఆదాయాన్ని పెంచాడు, మరి ఈరోజు తీసుకుంటే కన్జంప్షన్ పెంచాడు. ప్రజలకు ఎక్కువగా బెల్ట్ షాపులు ఇష్టానుసారం ఓపెన్ చేసి ఇష్టానుసారం తాగండి అన్నాడు, రాష్ట్ర ఆదాయం చూస్తే తగ్గింది. ఏ రకంగా భావించాలి? సంవత్సర కాలం అయిపోయింది తన ప్రమాణ స్వీకారం చేసి, హామీలు నెరవేర్చలేక ఈరోజు అత్యద్భుతమైనటువంటి సృష్టిస్తానని మాట్లాడించినటువంటి చంద్రబాబు నాయుడు గారు నేను విజనరీ అని చెప్పేటువంటి వ్యక్తి ఏ రకంగా చూసినా రాష్ట్ర ఆదాయం పడిపోయింది, జిఎస్టీ ఆదాయాలు తగ్గిపోయినాయి, సర్వీస్ ట్యాక్సెస్ తగ్గిపోయింది, అదే రిజిస్ట్రేషన్ ఛార్జెస్కి ఏదైతే ప్రభుత్వానికి ఆదాయం రావాలో అది తగ్గిపోయింది. అన్ని రకాల ఆదాయాలు తగ్గిపోయి సమాధానం చెప్పుకోలేక తిరిగి దానిని ఏదో మభ్యపెట్టే విధంగా చేసుకుంటూ టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని పదే టార్గెట్ చేస్తూ గతంలో పరిపాలన చేసిన ప్రభుత్వం వల్ల జరిగింది అని అంటాడు. మరి నువ్వు ప్రమాణ స్వీకారం 2014 నుంచి 19 ముఖ్యమంత్రిగా ఉండి 2019లో నువ్వు దిగిపోయే సమయానికి ఈనాడు పత్రికే రాసింది కేవలం ఖజానాలో 100 కోట్లు మాత్రమే ఉన్నాయి, ఖజానా ఏమీ లేదు, ఖాళీ అయిపోయింది అని చెప్పి. మరి ఖాళీ అయిన ఖజానాను 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తూచా తప్పకుండా ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని అమలు చేసి ఎన్నో రకమైన సంస్కరణలు తీసుకొచ్చాడు. 1,40,000 ఉద్యోగాలు అయితేనేమి, సచివాలయ వ్యవస్థ అయితేనేమి, వాలంటీర్ల వ్యవస్థ, అనేకమైనటువంటి సంస్కరణలను తీసుకొచ్చి ఆరోగ్యశ్రీ ఎంతో మెరుగుపరిచాడు. మెడికల్ కాలేజీలు అయితేనేమి, పోర్ట్లు అయితేనేమి, బ్రహ్మాండమైనటువంటివన్నీ కూడా చూపించగలిగాడు. మరి ఇవేమీ చూపించలేక నీవు పరిపాలనటువంటిది రాను దిగజారిపోతుంది కాబట్టి ప్రజల్లో పలచరైతున్న ఉద్దేశంతో ఒక పక్కన దేశమంతా కూడా పక్కన దేశంలో యుద్ధం గురించి చర్చలు జరుగుతూ చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి బార్డర్స్లో అని చెప్పి ఆ విషయాలలో ఉంటే ఈయన అవన్నీ పట్టనట్టుగా ఇక్కడ ప్రజలను తప్పుదో పట్టించే విధంగా ఒక వ్యక్తిని కించపరిచే విధంగా రాజకీయాలు చేసుకుంటూ వస్తున్నాడు. మరి విజనరీ అని చెప్పావు, ఎందుకు రాష్ట్ర ఆదాయాన్ని పెంచలేకపోయినావు?
సో మద్యంతో ఆదాయం వస్తుంది అంటున్నాం, బెల్ట్ షాపులన్నీ తెరిచావు, దాంట్లో మద్యంలో మరి నువ్వు అవినీతి చేయబట్టి కదా ఆదాయం తగ్గిపోయింది. గతంలో ప్రభుత్వం చేస్తూ ఉండే, ఇప్పుడేం చేస్తున్నావు? నువ్వే ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పావు. ఎవరిది అవినీతి? నీదే లేకపోతే గతంలో పరిపాలన చేసినటువంటి వాళ్ళదే? ఒకసారి ఆలోచన చేసుకో. ఇలాగ అన్ని రంగాలలో విఫలం చెంది ఈరోజు అది కూడా ఆశ్చర్యకరం ఏంటంటే వీళ్ళకన్నా ముందు వరుసలో ఉన్నటువంటి ముద్దాయిలను విచారణ చేసి పంపించారు. మరి వీళ్ళు విచారణ చేశారు, మరి కస్టడీలోకి తీసుకోవాలంటున్నారు. దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకు ఒకరిని ఒక రకంగా వివరించేటువంటి విచారణ జరుగుతోంది? లేనటువంటి కేసును ఏదోగా చూపించి చేయాలన్నటువంటి ఉద్దేశం మీకు ఏర్పడినట్టుగా కనపడుతూ ఉంది. అత్యంత ముఖ్యంగా ఆలోచన చేయాలి ప్రజలు. ఈరోజు మేము రాష్ట్రాన్ని అంతా కూడా బాగుండాలని కోరుకుంటాం, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటాం. మరి ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు? రాయలసీమకు సంబంధించి ఏ ఒక్క అంశాన్ని కూడా పరిలోకి తీసుకోకుండా కర్నూలుకు వచ్చినటువంటి హైకోర్టును ఈరోజు దాన్ని బెంచ్గా మార్చాడు. మాకు బెంచ్ వద్దయా, ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం ఒక ఒప్పందం లాగా ఉండింది, తెలుగు రాష్ట్రాల ఐకమత్యంలో ఒక ఒప్పందం కుదిరింది, ఎక్కడ రాజధాని అంటే ఇంకొక చోట హైకోర్టు ఉండాలి, మాకు హైకోర్టు ఇవ్వయా అంటే బెంచ్ ఇచ్చేస్తా అంటాడు. హైకోర్టు పెట్టినట్టు హైకోర్టు రానికుండా చేశాడు, లా యూనివర్సిటీని తరలించాడు. 1,00,000 కోట్ల పైగా అమరావతిలో ఈరోజు టెండర్లు పిలిచి, ఒక రాజధాని అంటే ఏంది? ఒక సచివాలయం ఉండాలి, ఒక అసెంబ్లీ ఉండాలి. కట్టు, మంచిదే, చేయాలంటున్నాం. పార్లమెంట్ ఏమో 1,200 కోట్లతో కట్టారు, తెలంగాణ అసెంబ్లీ ఏమో 1000 కోట్లతో కట్టారు. బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి బిల్డింగ్స్ వచ్చాయి. ఈయన 6,000 కోట్లతో సచివాలయం అంటాడు, 10,000 కోట్లతో అసెంబ్లీ అంటాడు. ఏంది మరి ఆ డబ్బులు ఏం జరుగుతున్నాయి? ఎంత అవినీతి జరుగుతోంది? ఒకటి ఆలోచన చేయండి. ఈరోజు రాష్ట్ర ప్రజలను ఒకటి ఆలోచన చేయమని అడుగుతున్నా. గతంలో 100 కోట్ల టెండర్లు ఉన్నప్పుడు మొబిలైజేషన్ అడ్వాన్స్ అన్నటువంటిది లేకుండా పని చేసి కాంట్రాక్టర్ పని మొదలు పెడితే దానికి తగ్గట్టుగా డబ్బులు ఇస్తామని చెప్పి చట్టం చేస్తే, ముందే ఇప్పుడు 100 కోట్లు అంటే 10 కోట్లు ముందే ఇచ్చేసి ఆ 10 కోట్లు రాజకీయ నాయకులు పెరుక్కునే పరిస్థితి ఏర్పడినటువంటి పరిస్థితులను మారుస్తే, ఈరోజు తిరిగి దాన్ని మార్చి తనకు అనుకూలంగా మలుచుకొని 40,000 కోట్ల టెండర్లు రాజధాని పిలిచి 4,000 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి 4,000 కోట్లు లంచంగా తీసుకున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు రాష్ట్రాన్ని? ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు అన్ని ఒక ప్రాంతంలో పెడితే మా ప్రాంత పరిస్థితి ఏంటంటే బనకచెర్ల క్రాస్ అంటాడు. అసలు బనకచెర్ల క్రాస్ వల్ల ఎంత ఆయకట్టు వస్తుంది, ఎంత స్థిరీకరణ చేయబోతున్నావు, ఏ రకమైన మేలు జరుగుతోంది అని అంటే సమాధానం ఉండదు. వీటన్నిటిని తప్పించుకోవడానికి ఇటువంటి అరెస్టులు, ఇది సమంజసమా? ఒక్కసారి రాష్ట్ర ప్రజల్ని ఆలోచన చేయమంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి 2019 నుంచి 20 సంవత్సరం లోపు, తన ప్రమాణ స్వీకారం చేసినటువంటి 1 సంవత్సరం లోపున అమ్మఒడి ఇచ్చాడు, చేయూత ఇచ్చాడు, డ్వాక్రా రుణాలు మాఫీ ఆసరా చేశాడు, కాపు నేస్తం ఇచ్చాడు, ఫీజు రియంబర్స్మెంట్ 4 కంతులు ఇచ్చాడు, పెన్షన్ డబ్బులు పెంచాడు, కొత్త పెన్షన్లు ఇచ్చాడు, 30 లక్షల మందికి పట్టాలు ఏర్పాటు చేసేటువంటి ప్రణాళిక చేసి మొదలుపెట్టించాడు. కరోనా లాంటి మహమ్మారి వచ్చినా ఇవన్నీ 1 సంవత్సరంలో చేశాడు. మరి నువ్వు సంవత్సరమైంది ప్రమాణ స్వీకారం చేసి, ఒక పెన్షన్ తప్పితే వేరే అవి కూడా కొత్త పెన్షన్లు ఇవ్వలేదు, అన్నీ అమలు చేశాను అంటాడు. అమ్మఒడి ఏమైందంటే జూన్కి ఇస్తా, మేకి ఇస్తా, మార్చికి ఇస్తా, పొడిగించుకుంటా పోతున్నాడు. 1 సంవత్సరం ప్రజలకు చెందాల్సినటువంటి అన్ని పథకాలు ఎగరగొట్టాడు, మోసం చేశాడు. మహిళలకు రావాల్సినటువంటి చేయూత రాకపోయి, అమ్మఒడి రాకపోయి, ఈ సంవత్సరం కాపు నేస్తం రాకపోయి, ఏమీ రాకపోయి, కొత్త పెన్షన్ రాకపోయి, ఈ మోసం చేసినట్టు కాదా? ఇన్ని రకాల మోసపూరితమైనటువంటి కుట్రవంతమైనటువంటి పాలన కొనసాగిస్తూ ఏదో జరిగిపోయింది అన్నటువంటి భ్రమను సృష్టించడానికి పదే జగన్మోహన్ రెడ్డి గారి పైన నిందలేయాలన్నటువంటి ఆలోచనతో చేసుకుంటూ వస్తున్నావు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు, మీ దగ్గర పనిచేసినటువంటి పిఎస్ శ్రీనివాస్ గారు, ఈడీ కూడా చెప్పింది 2,000 కోట్ల పైగా ఫ్రాడ్ చేశారు, కేసుతో కూడా ఆధారాలతో సహా బయటకు వస్తే, ఆ రోజు నీకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే దీంట్లో దొరుకుతారన్న ఆలోచనలు అందరినీ బయట దేశానికి తరలించేశావు, ఇతర దేశాలకు పంపించేశావు. నువ్వు అధికారంలోకి వస్తానే మళ్ళీ వాళ్ళు పిలిపించుకొని కీలకమైన పదవుల్లో పెట్టావు. నువ్వు చేసేటువంటి ఎన్ని మోసాలు ఉన్నాయి. ఈరోజు అటువంటి చేయలేదే, ధైర్యంగా ఎదుర్కొంటున్నారు విచారణను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ. ఈరోజు వివేకానంద రెడ్డి కేసు అన్ని రోజులు నడిపావు, అన్ని రోజు జగన్కి ఏదో ఉంది అన్నట్టు మాట్లాడుకుంటూ వచ్చావు.
మరి ఎందుకు సంవత్సరమైంది నువ్వు అధికారంలోకి వచ్చి ఎందుకు ఆ మహిళలు మాట్లాడట్లేదు లేదు నువ్వెందుకు దాన్ని కేసుని ఇది చేసుకోలేకపోతున్నావు? ఆ కేసులో ఎవరైతే నేనే చంపాను ఎట్లా చంపానని చెప్పిన వ్యక్తి బయట తిరుగుతున్నాడు, గన్మెన్లను పెట్టుకొని పంచాయతీలు చేస్తున్నారు. ఏదో కాంట్రవర్సీ ఉందని ఒక మాటకు అప్రూవర్గా మాట్లాడినట్టు ఒక లూప్ హోల్ పట్టుకొని ఇలా చేస్తున్నావు. చట్టాన్ని ఇలా చేసుకోకూడదు చంద్రబాబు నాయుడు గారు. చట్టాన్ని చేతిలోకి తీసుకొని చట్టాన్ని నీకు అనుకూలంగా మలుచుకొని చేసుకుంటున్నావు, ఇది పద్ధతి కాదు. భారత రాజ్యాంగం ఏదైతే ఉందో దాన్ని తుంగలో దొక్కుతున్నావు. నీ సొంత రాజ్యాంగాన్ని ఆలోచన చేసుకుంటూ కుట్రపూరితమైనటువంటివి ఎక్కడైతే లూప్ హోల్స్ ఉంటాయో దాన్ని చేసుకుంటూ ఇతరులను తప్పు ఏదో రకంగా ఇరికించాలా. శత్రువులు కాదు తనకి, రాజకీయ ప్రత్యర్థులు ఎవరు ఉండకూడదు, అపోజిషన్ ఎవరు ఉండకూడదు, తన గురించి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదు, మాట్లాడిన వాళ్ళందరినీ ఈ రకంగా చేస్తాను అటువంటి మెసేజ్ నువ్వు ఇవ్వటం సమంజసం కాదు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను.